ఉన్నాయి. One is food, ఒకటి hunger. ఆహారం, ఆకలి. When you're hungry, మీకు you ఆకలి simply sit there వేసినప్పుడు not bothering about it. మీరు ఇక Takes a lot of strength. దాని గురించి పట్టించుకోకుండా Even more కూర్చోగలగాలంటే compulsive process. మీకు చాలా Sleep, కృషి అవసరం. when it comes, it ఆ doesn't ask you తర్వాత permission, నిద్ర. it just knocks you down. ఇక నిద్ర వచ్చినప్పుడు అది మిమ్మల్ని పర్మిషన్ కూడా అడగదు. మీరు అలా వాలిపోతారంతే. You're saying yes? మీరు అవునంటున్నారా ఏంటి? Today, no. ఇవాళ పడుకోకూడదు. Sleep నిద్ర is a very deep compulsion. ఇది ఎంతో లోతైన నిర్బంధ And the స్థితి. next one is death. ఇక ఆ తర్వాతది మరణం. You can't say no. అది వచ్చినప్పుడు మీరు కాదు అని అనలేరు. అది వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవలసిందే. Three most fundamental compulsions in human life. మనిషి జీవితంలో నిర్బంధంగా ఉన్నవి ఈ 3 విషయాలు: ఆకలి, నిద్ర, ఇంకా మరణం. Handling only one thing. ఈ రోజున మీరు ఒక్క విషయాన్ని నిర్వహించాలి. అదేంటంటే నిద్ర. నేను మీతో Anadhanam is చాలా తేలిగ్గా ఉన్నాను. చూడండి, అన్నదానం ఉంది, మీరు భోజనం చేయొచ్చు. నేను మిమ్మల్ని ఇక్కడ చనిపోనివ్వను. మీరు చేయాల్సిందల్లా మీరు నిద్రపోకుండా ఉండాలి అంతే. ఏంటి, ఇప్పటికే నిద్రపోయారా ఏంటి? these lights, I can't say anything. ఈ లైట్లలో నేనేమి చూడలేకపోతున్నా. అందుకని మీరు సజీవంగా ఉన్నట్లు ఏమైనా శబ్దాలు చేయండి. So ఇక these 7 people hung on around ఈ him. 7 ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకంటే He had overcome ఆయన hunger, ఆకలి, he had overcome sleep, నిద్ర, and he had overcome the ఇంకా need to relieve himself ఆయన in some way. ఏదో ఒక విధంగా వెళ్ళి ఆయన They could not make అవసరం out whether he was తీర్చుకోవాల్సిన alive or dead. Like that, అవసరం కూడా ఆయన కనబడట్లేదని చూశారు. only thing was ఆయన అసలు బతికి ఉన్నారా లేదా అన్నది కూడా తెలియనంత నిశ్చలంగా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఆయనకి ఆనంద పారవస్యంతో వస్తున్న కళ్ళనీరు, దానివల్లే ఆయన సజీవంగా ఉన్నారు, ఎంతో ఉత్తేజభరితంగా సజీవంగా ఉన్నారని అర్థమైంది. ఈ 3 విషయాలే మిమ్మల్ని ఈ భౌతిక దేహానికి కట్టిపడేస్తాయి. ఒకసారి మీరు ఈ భౌతిక దేహాన్ని కట్టిపడేశారంటే మీరు ఈ కాలచక్రాల్లో పడ్డట్టే. consecrate the Kala ఈ Bhairava. ఈ ఏడాది చివరిలో మేము కాలభైరవుణ్ణి ప్రతిష్ఠ చేయబోతున్నాము. దానితో ఇది పరిపూర్ణమైన క్షేత్రం అవుతుంది. Just by being క్షేత్రం అంటే you will slowly మీరు అక్కడ ఉంటే చాలు, మీరు అలా కరిగి మీకు పరిణామం జరుగుతుంది. మీరు ఆ శక్తి ప్రదేశంలో ఉంటే చాలు. it will be done this అది ఇంకా ఇప్పటివరకు మేము చేయలేదు. అది ఈ సంవత్సరం పూర్తి చేస్తాము. when these 7 sages noticed ఈ సప్త ఋషులు ఆది యోగి need for food, అసలు ఈయనకి ఆహారం కానీ నిద్ర కానీ ఆయన ఏ విధంగానూ దేహ పరిమితులకు లోబడలేదు అని చూసినప్పుడు ఆయన అక్కడ భైరవుడిగా కూర్చున్నారు, his strength కాలభైరవుడిగా. ఎందుకంటే ఆయన కాలానికి అతీతంగా వెళ్ళారు. మీరు must understand భౌతికమైన దానికి అతీతంగా వెళ్ళినప్పుడు మీరు కాలాన్ని అధిగమిస్తారు. your experience మీరు కాలాన్ని ఎలా చూస్తారంటే, లేదా మీ కాలానుభవం ఎలా ఉంటుందంటే, కాలం చక్రాలుగా ఆవృతాలుగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి we call it గ్రహం ఒకసారి తిరిగితే మన భూమి, దాన్ని మనం ఒక రోజు అంటాము. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని నెల అంటాము. మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని మనం సంవత్సరం అంటాము. అంటే ఏది ఇలా ఆవృత్తాలుగా వెళ్లకుండా అన్నీ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటే అసలు మీకు కాలం అనేది తెలియదు. ఇవి భూమి తను చేస్తున్న చక్రాలు, అలానే చంద్రుడు భూమి చుట్టూ చేస్తున్న చక్రాలు, ఇలానే మన దేహంలో మనకున్న జీవన చక్రాలు, వీటి వల్లే మనకి సమయం తెలుస్తోంది. telling time. ఇప్పుడు కాలం మీకు ఎలా అర్థమవుతోంది? Today are we going to transcend time? ఇవాళ మనం కనీసం ఒక రాత్రికి కాలానికి అతీతంగా వెళ్దామా? The nature of time is cyclical in your experience. కాలం అనే స్వభావం మీ అనుభూతిలో కాలచక్రాలుగా ఉంది. Physically cyclical. ఏదైతే భౌతికమో అవన్నీ చక్రాలుగానే ఉంటుంది, Cosmos. ఆవృతాలే చేస్తూ ఉంటుంది. ఒక చిన్న అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్ని వృత్తాలుగానే కదులుతూ ఉంటాయి. మీరు ఈ కాలచక్రాల్లో ఉన్నప్పుడు మనం దీన్ని సంసారం అంటాం. సంసారం అంటే కుటుంబం కాదు.
చాలామంది సంసారం అనగానే భార్య అని అనుకుంటారు. Cycles. సంసారం అంటే కాలచక్రాలన్నమాట. Time. మీరు సమయానికి ఉన్న కాలచక్రాల్లో చిక్కుకుపోయారు. అది సంసారం అంటే. Yourself. సన్యాసం అంటే మీరు ఈ కాలచక్రాల నుంచి బయటపడిపోయారు. The cycles of మీరు ఈ కాలచక్రాల నుంచి ఎలా బయటపడతారు? ఇది కేవలం ఈ శరీరం వల్లే. year. To sit up alert. కనీసం సంవత్సరంలో ఈ ఒక్క రాత్రి మీరు నిటారుగా వెనుముకను పెట్టి కూర్చోవాలంటే ఎన్ని సమస్యలు అనిపిస్తున్నాయి మీకు చెప్పండి. Show me that you're alive. మీరు సజీవంగా ఉన్నారని నాకు చూపించండి. So, ఇక to sit up one night. ఒక్క రాత్రి మీకు మేల్కొని కూర్చోవాలంటే ఎంతమందికి ఎంత కష్టంగా ఉంది. కానీ You do మీరు enough sadhana. తగినంత సాధన చేస్తే There is a little bit, ఎలా అంటే little bit of space between you and కనీసం మీకు మీ దేహానికి కొద్దిగా వెడముంటే gathered over a period of time. ఈ శరీరం మీరు కాలంతో పాటు పోగు చేసుకున్నదే. If there is even a little bit of మీలో కొద్దిగా beating కొంచెం time or వెడమున్న beating sleep మీకు or beating మీ శరీరానికి మధ్య is not a మీరు challenge. ఆకలిని పక్కన పెట్టడం కానీ నిద్రని పక్కన పెట్టడం కానీ If one పెద్ద is able విషయం to ఏమీ కాదు. transcend ఎవరైతే physical nature, వారి భౌతిక తత్వాన్ని అధిగమించగలుగుతారో వారు సహజంగానే కాలాన్ని కూడా అధిగమించి కాలభైరవుడు అవుతారు. 7 people were కానీ ఈ mesmerized 7 by his stillness. ఈ ఆది ఒక నిశ్చల తత్వంతో ఎంతో ఆశ్చర్యపోయారు. Within themselves, ఇంకా looking at him. ఆయన్ని చూస్తే చాలు వారి లోపల ఎంతో గొప్ప పారవస్య భావం ఏర్పడుతోంది. Totally mesmerized. మీకు కూడా అలా అనిపిస్తోందా? ఈయన్ని చూస్తుంటే They wanted to వారు learn everything ఆయనతో that he మైమర్చిపోయారు. ఆయనకి వచ్చిందంతా వారు కూడా నేర్చుకోవాలనుకున్నారు. ఆయన వారికి 112 విధానాలను ప్రబోధిస్తానని చెప్పారు. కానీ ఒక్కొక్కరికి 112 ప్రబోధించాలంటే వారి మేధస్సుకి వారు దాన్ని గ్రహించగలిగే శక్తికి అనుభూతి పరంగా అది వారు నిలుపుకోవడానికి ఇది చాలా ఎక్కువైంది. అందుకని ఆయన దాన్ని 7 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి 16 అంశాలను ఆయన బోధించారు. ఇక ఆయనకు వాళ్ళందరూ ఎంతో తేజోపాత్రులుగా ఉన్నారు అని అనిపించినప్పుడు ఆయన మీరు ఈ జ్ఞానాన్ని వెళ్ళి ప్రపంచంతో పంచుకోమని చెప్పారు. మీరు ఇప్పుడు బయలుదేరాలి అన్నారు ఆయన. వారికి ఆయన తప్ప మరొక ప్రపంచం అంటూ ఏమీ తెలీదు. ఏంటి మేము నిజంగానే వెళ్ళాలా అన్నట్లుగా ఆయన్ని చూశారు. ఆయన అందుకు నిజమే, మీరు దీన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళే ముందు ఆయన ఒక మాట అన్నారు, మరి గురు దక్షిణ సంగతి ఏమిటి అని. మీకు ఈ గురువుల గురించి తెలుసు కదా. వాళ్ళు ఆయన చూసి, గురుదక్షిణ మా దగ్గర ఏముంది, మేమిప్పుడు కట్టుకొని ఉన్న గోచిగుడ్డ తప్ప మా దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంది అన్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఆయన అక్కడ ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు. లేదు లేదు, మీరు వెళ్లే ముందు నాకు గురుదక్షిణ ఇచ్చి తీరాల్సిందే అని. ఇక అగస్త్యముని ఇది చూసి, నా దగ్గర ఉన్న ఒకే ఒక విలువైన విషయం మీరు మాకు అందించిన ఈ 16 అంశాలు, నేను మీ దగ్గర నుంచి పోగు చేసుకున్న ఈ 16 రత్నాలు, ఇన్ని ఏళ్ల సాధనలో నేను ఈ 16టిని మీ పాదాల దగ్గర సమర్పించి నేను ఉట్టి చేతులతో వెళ్తున్నాను అన్నారు. ఇక మిగతా 6 కూడా ఇదే విధంగా చేశారు. వాళ్ళు ఏళ్ల తరబడి సాధన చేసి, ఏళ్ల తరబడి కృషి చేసి, వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా వాళ్ళు నడిచారు. వాళ్ళు ఏమీ తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో నడిచారు. కాబట్టి అందరికీ 112 విధానాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇది ఈ విజ్ఞానం
ఇది అంతర్ముఖ శాస్త్రానికి సంబంధించిన ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఈ విజ్ఞానం. వీళ్ళలో ఒకరు సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా, ఒకరు సౌత్ ఈస్ట్ ఏషియాకు, ఒకరు ఆయనతోనే ఉండిపోయారు. ఇక అగస్త్యముని దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆయన్ను మనం దక్షిణ మార్మికతకు పితామహుడిగా భావిస్తాం. ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఉందో అదంతా ఆయన మనకు అందించినదే. ఆయన ప్రతి నాగరికత ఏదైతే వింధ్య పర్వతాలకు దక్షిణ దిశగా ఉందో అక్కడ ప్రతి నాగరికతకు ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలి అని ఆయన ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే అదేదో వాళ్ళు జీవితాన్ని పక్కన పెట్టేది చేసేది కాదు. వారి జీవిత విధానమే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలా ఉండాలి. ఆయన దీన్ని ఆ విధంగా నేర్పించారు. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా దేశంలోని ఈ ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా ప్రజలు చేసే చిన్న సరళమైన పనులు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నుంచుంటారు, ఎలా పుచ్చుకుంటారు, ఎలా ఇస్తారు, ఎలా తింటారు, వీటన్నిటికీ ముద్రలు, వాళ్ళు ఎలా చేస్తారు అన్న భంగిమలు ఉన్నాయి. ఇప్పటికి కూడా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు తెలియకుండానే ఇవన్నీ వారు పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఇవి కొంచెం తప్పుదోవ పట్టాయి. అయితే ఈ యుగ సంప్రదాయాన్ని ఎందరెందరికో అందించడం మన ధర్మం అయిపోయింది. అవి కొద్దిగా గాడి తప్పై అయినా కానీ అది పని చేస్తోంది. ఎందుకంటే గత కొద్ది తరాలలో ఈ దేశంలోని ఈ ప్రదేశంలో పేదరికం, రుగ్మతలు, ఇక ఎందరో ఆక్రమదారులు రావడం, ఎన్నో విధాలుగా దోచుకోబడ్డం, వివక్షకు గురి కావడం, ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకున్నారు. అయినా కానీ స్థిరంగానే ఉన్నారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళ రోజువారీ జీవితంలో, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక అవగాహన ఉంది. అయితే ఇది తరాలు మారుతున్న కొద్దీ ఇవి ఎంతో పక్కదోవ పడుతున్నాయి. అయితే ఇది మన బాధ్యత. అదేంటంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది గుహలలోనూ, పర్వతాల మీద, ఆశ్రమాల్లోనూ కాదు ఉండాల్సింది. ఇది ప్రతి ఇంట్లోనూ ఉండి తీరాలి. నేను ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది గురువుల చేతుల్లోనో, ఏదో ఒక సంస్థల చేతుల్లోనో, లేదా ఒక అధికారికంగా ఉండేది కాదు. ఇక మనం చిన్నప్పుడు మన అమ్మ మనకి పళ్ళు తవ్వుకోవడం ఎలా నేర్పించారో అంత తేలికగా అందరికీ ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నది అందుబాటులో ఉండాలి. అలానే మన దేశం, మన ప్రపంచం కూడా దీనివల్ల లాభం పొందుతుంది. లేదంటే ఇది ఏదో కొద్ది మంది చేతుల్లో మిగిలిపోతుంది. దురదృష్టవశాత్తు గత 600 నుంచి 800 సంవత్సరాలుగా ఎన్నో పరిస్థితుల కారణంగా ఆక్రమదారులు రావడం, మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని లొంగ తీసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ముఖ్యం అంటే, మనము ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఇక మనం చూస్తున్న మనుషులు ఇప్పటి తరం వారు, ఆ తరువాతి తరం వారు, మీ పిల్లలు, మీ మనవలు అవుతారు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక పుస్తకంలో రాసిందో దాన్ని నమ్మడానికి సుముఖంగా లేరు. మీరు చెప్పే సిద్ధాంతాలు, మీ ఐడియాలు మీరు చెప్పారు కదా అని వాళ్ళు మిమ్మల్ని వినరు. ఇది సాక్షాత్తు దేవుడే చెప్పాడు అని చెప్పినా అయితే ఏంటిట అని అడుగుతారు. ఇవి ఇలాంటి సమయాలు. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగడానికి ధైర్యం చూపిస్తారో అది మంచి సమయం. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగలేకపోతారో అదంత గొప్ప సమయం కాదు. ఇక్కడికి వచ్చిన ఎంతో గొప్ప దివ్య పురుషులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేమి
I'm sorry. కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. Look at this. వాళ్ళకు ప్రశ్నలు ఉన్నాయి అంతే. Decided to ఆదియోగి ఆయన elaborately only with his wife, one person. ఎంతో వివరించి Somebody who's very క్షుణ్ణంగా dear to him. ఆయన భార్యతో మాత్రమే మాట్లాడాలి అనుకున్నారు. Freaks him with 1,000 questions. ఆవిడ ఆయన్ని 1000 ప్రశ్నలు వేస్తుంది. కృష్ణుడు Speaks to only one guy in his life. ఎంతో That guy asks hundreds of questions. ఎంతో ఉత్తేజభరితమైన మనిషి. కేవలం This ఒక్క is the nature of మనిషితో civilization, మాత్రమే because this is the land of ఈ believers. శాస్త్రం గురించి మాట్లాడతాడు. This is not అయితే the land of believers. అతను ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. Here, ఈ భూమి ఇటువంటిదే. ఇది we want to experience. శోధకుల భూమి. ఇక్కడ We don't believe మేము the ప్రశ్నలు truth వేస్తాము. in the books. ఎక్కడో పుస్తకాల్లో By చెప్పింది sages and సత్యమని saints, మేము we bow నమ్మము. down to it with great మేము respect. తాపసులకి సన్యాసులకి We have to experience నమస్కారం our truth. చేస్తాము. కానీ ఆ సత్యం ఏమిటో మేమే అనుభూతి చెందాలి, మేమే తెలుసుకోవాలి. It's important to understand మనము that this అర్థం is a చేసుకోవాల్సిన ఒక civilization ముఖ్యమైన విషయం where ఏమిటంటే authority is not ఈ the truth. నాగరికతలో Truth is the only authority అధికారం అనేది సత్యం for కాదు, humanity. సత్యమే అధికారం. Where truth మనము is the only మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇదే మార్గం. because it's ఎక్కడైతే such an holy book. అధికారం అనేది సత్యం కాకూడదు, Somebody సత్యమే who claims అధికారం to be కావాలి. agent of God, ఎవరో నేను దేవదూతనను లేదా ఇది పలానా గ్రంథమను చెప్పింది మనకు సత్యం కాదు. all the shouting. Must know the audio went off. I ఎవరైతే think all right. అరుస్తున్నారో Hey, you must keep it మీరందరూ going. What ఒక is this? విషయం The audio అర్థం goes off. చేసుకోవాలి. You'll all go. ఆడియో పోతే ఏమైంది? So మీరందరూ many అలా people, why do we అరుస్తారా? need a microphone? You should be ఇంతమంది able to ఉన్నారు ఇక్కడ, మనకి start మైక్ chanting ఎందుకు? yourself and make it happen. మీ అంతటిగా మీరే దీన్ని చాంట్ చేయడం మొదలు పెట్టాలి. This civilization ఈ that we call as సంస్కృతి, Bharat, మేము దేనైతే that we call as భారత్ Sanatan, అంటామో లేదా సనాతనం is అంటామో most vital. Not ఇది because you are a Hindu. చాలా This is ముఖ్యం. vital for every life ఇది on the మీరు planet. హిందూ కదా అని ముఖ్యం కాదు. Because this మీరు is not a వేరే philosophy. ఎవరైనా సరే This ఈ is not భూమి an మీద ideology. అది This is not ముఖ్యమే. something that ఎందుకంటే somebody ఇది ఒక invented. తత్వమో, ఇది ఒక ఐడియానో, ఒక సిద్ధాంతమో కాదు. With profound observation, ఇది ఎంతో విశిష్టమైన అవగాహన ద్వారా life ఇది భౌతిక and spiritual జీవాన్ని, dimension ఆధ్యాత్మిక అంశాన్ని ఎంతో where by నిశితంగా very పరిశీలించి profound observation తెలుసుకున్నది. we have come to this understanding that this మనము is how ఇది life works ఎంతో within us. నిశితంగా పరిశీలించి What మనలో the way it works జీవం within me, ఈ విధంగా పనిచేస్తుంది fortunately, that's the అని same way it తెలుసుకున్నాము. works within you. నాకు ఎలా Your mind may పనిచేస్తుందో work ఇది differently, లోపల, but the life ఇది మీలో that కూడా you are అదే విధంగా works just the way it ప్రవర్తిస్తుంది. works మీ within me. మనస్సు వేరేగా This is ఉండొచ్చు, true కానీ for every creature, ఏదైతే మీలో ఉన్న for every జీవం animal, ఉందో for every అది bird, for అన్నింటితోనూ ఒక్కటిగానే ఉంది. ఇది insect and worm. అందరి మనుషులకి, ప్రతి This is how life works. పక్షికి, పురుగుకి, Sanatana dharma is about జంతువుకి that. అన్నింటికీ ఇదే వర్తిస్తుంది. That which సనాతన governs ధర్మం life అంటే process. ఇదే. ఏదైతే This is జీవన vital, ప్రక్రియను not just నిర్ణయిస్తుందో for this country, అది not just for కేవలం people అది ఈ who దేశానికి identify as Hindu, లేదా హిందూ అనేవారికి మాత్రమే కాదు, ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. this will ఇది ఎందుకలా అందరికీ వర్తిస్తుంది అంటే for ఇది all people అన్ని రకాల వారికి వర్తిస్తుంది. ఈ భూమి మీద as a part of this. అన్ని జీవరాశులకు Many ఇందులో things have been భాగంగా made available. ఎన్నో జరిగాయి. Well, if you want to take a baby step, మీరు ఒక చిన్న అడుగు ఈ మార్గంలో తీసుకోవాలనుకుంటే baby మీలో ఎంతమంది ఈ చిన్న అడుగు తీసుకుందాం అనుకుంటున్నారు? human adults. మీరు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ? If you are a baby, you can take a baby step. When you are ఒకవేళ మీరు adult, you must take a big step. పసిపిల్లవాళ్ళ ఉంటే మీరు చిన్న అడుగు వేయవచ్చు, కానీ మీరు పూర్తిగా Last year ఎదిగినప్పుడు we launched this మీరు పెద్ద అడుగే వేయాలి. cycle of